ఈ అద్భుతమైనటువంటి సాయంకాలం కొన్ని గంటల్లో 2026గా అంటే నూతన సంవత్సరంగా మనం చూడబోతున్నాం. కొన్ని గంటల్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన సంవత్సరం ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్. రాబోతున్నటువంటి సంవత్సరం మరి ఏమిటి అని మీరు అడిగితే ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్పెక్టేషన్. ఇట్ ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. 25 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బట్ 26 వచ్చేటప్పటికి ఇయర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అంటే తెలుగులో చెప్తాను, 25 ఈ క్షణం వరకు మనం పరిశీలించినప్పుడు అవి మనకు మనందరికీ ఎన్నో పాఠాలను నేర్పింది. ఎంతోమంది మనుషులు మనకు బుద్ధి చెప్పడం జరిగింది. ఎంతోమంది మనుషులు మనల్ని మోసం చేయడం జరిగింది. ఎంతోమంది మనుషులు మనల్ని విడిచిపెట్టేయడం జరిగింది. మనుషులు అంటే ఒక అనుభవం. గడిచిన సంవత్సరాలన్నీ కూడా అనుభవం. దానిలో మంచి అనుభవం ఉంది, చాలా భయంకరమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. దుఃఖంతో కూడిన అనుభవాలు వచ్చాయి, బాధతో కూడినటువంటి అనుభవాలు వచ్చాయి. జరిగిన సంఘటనలు బట్టి చాలా వేదన కలిగినటువంటి గంటలు, రోజులు కూడా వచ్చాయి. బెడ్ మీద పడిపోయి తిరిగి లేవలేని స్థితిలో, ఎవరు మనం లేవదీయలేని స్థితిలో మనము 25లో ఒకవేళ చూసి ఉండొచ్చు. అందుకే అన్నాను, 25 సంవత్సరం వరకు మనకు జరిగినవన్నీ కూడా అనుభవాలు. 26వ సంవత్సరం మాత్రము ఎక్స్పెక్టేషన్. అంటే మనము క్రొత్త వాటిని ఆశిస్తున్నాం. హల్లెలూయా. మంచి వాటిని ఆశిస్తున్నాం, చెడ్డవాటిని కాదు. మంచి వాటిని, కొత్త వాటిని ఆశిస్తున్నాం. మరి ఈ కొత్తదనం ఎవరు ఇవ్వగలరు? ఈ కొత్తదనం మన జీవితంలోనికి ఎలా ప్రవేశిస్తుంది? కొత్త బట్టలు కావాలంటే మార్కెట్లోకి వెళ్ళాలి. కొత్త పుస్తకాలు కావాలంటే మార్కెట్లోకి వెళ్ళాలి. కొత్త నగలు కావాలంటే బంగారు షాపుకి వెళ్ళాలి. బట్ కొత్త జీవితం, కొత్త క్రియలు, ఎనదర్ 365 days, 365 రోజులు ఆపద సంభవింపకుండా, అపాయంలో మీరు పడిపోకుండా, అనారోగ్యం పాలు కాకుండా చూడండి ఒకసారి. మీ ముందు ఎన్ని సవాళ్ళు ఉన్నాయో, కానీ మీరు ఎంత పరిహాసంగా ఉన్నారో, పశ్చాత్తాపం లేని జీవితంతో ఉన్నారో, పాపం గురించి దేవుడి దగ్గర ఒప్పుకోలేని మనసుతో ఉన్నారో మీరు పరీక్షించుకోవాలి. మన ముందున్నటువంటి సవాళ్ళు మన కుటుంబం, మన సమస్యలు, మన అప్పులు, మన ఆర్థిక ఇబ్బందులు ఎన్ని లైన్లో ఉన్నాయి. వాక్యం చెబుతుంది, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 33 and 3rd verse 33వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనంలో కీర్తనకారుడి యొక్క మాటలో ఇవి చూడొచ్చు. ఆయనను గూర్చి ఎటువంటి కీర్తన? నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా. దేవుడికి స్తోత్రం. అదే కీర్తనకారుడు 40 అంటాడు. 40వ అధ్యాయంలో 3వ వచనంలో తనకు
స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా. ఇప్పుడు దీనికి లింక్ ఏంటో చూడండి. 33వ అధ్యాయం చదివాను, 3వ వచనం. దాంట్లో ఉన్నది ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఇప్పుడు కీర్తన అని ఒక అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది. వాక్యం చెప్తుంది ఇక్కడ నూతన కీర్తన పాడుడి. నూతన కీర్తన ఎలా వస్తుంది? నూతన కీర్తన మనం ఎలా పాడగలం? సంతోషం లేనప్పుడు. ఇప్పుడు పాట పాడాలంటే పాట పాడలేనండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చినా కూడా పాడనని అన్నవాళ్ళు ఉన్నారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. దానికి నిరాశ, నిస్పృహ, బాధ, వేదన, అనారోగ్యం ఉండొచ్చు. కానీ వాక్యం ఇక్కడ చెప్తుంది ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఎవరు పాడించాలా? ఎవరు పాడించాలా? దేవుడే. దేవుడు పాడమంటున్నాడు కాబట్టి దేవుడే పాడించాలి. ఆ మాట ఇదే కదా 43లోనే. తనకు స్తోత్ర రూపముగా కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఏ కీర్తన అది? స్తోత్ర రూపము కొత్త కీర్తన. పాతది కాదు, కొత్త కీర్తన. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందుకే కీర్తనకారుడు మరలా అంటాడు 98వ వచనంలో ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. మళ్ళీ 98వ ఈ మాట మనకు కనబడుతుంది. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. కొత్త కీర్తన ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మన నోటికి మనం ఏదైనా ఆశ్చర్యకార్యం చూడగలిగితే. ఎందుకంటే ఎటువంటి ఆశ్చర్యము మనం చూడకపోతే మనకు సంతోషం రాదు, ఒక కొత్తదనం రాదు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు కాబట్టి 1 ఆయన నీ నోటిని తనకు స్తోత్ర రూపము ఒక పాటను రప్పించుకోగలడు కాబట్టి నువ్వు పాడాల. నువ్వు పాడడానికి నిన్ను ఎంచుకున్నాడు దేవుని పాట, కొత్త పాట పాడడానికి. కొత్త సంవత్సరం రాబోతుంది. క్రొత్తదనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 144:9 కూడా కీర్తనకారుడు అంటాడు, దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన. ఎన్నిసార్లు ఉంది నేను పాడతానని. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి స్తోత్ర గీతం. హల్లెలూయా. గ్రంథము బుక్ ఆఫ్ రెవల్యూషన్ 15th చాప్టర్ 15వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా. నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా
నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడు ఎవడో, నేను ఒక్కడనే అని మనం అనుకోవాలి. నీకు భయపడని వాడు ఎవడు? వాక్యమేనండి. అంటే అందరూ ఆయనకు భయపడవలసిందే. ఈ రోజున ముఖ్యంగా ప్రజలకు భయం ఉండటం లేదు. జాగ్రత్తగా వినండి. మూలపాఠంలోకి వచ్చాం. ఈ రోజున మనుషులకి అస్సలు భయం లేదు. బండి స్పీడ్గా వెళ్తుంటే చచ్చిపోతానమో అని భయం లేదు. ఎక్కువ తాగేస్తున్నారు. తాగితే లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి నేను చచ్చిపోతానమనే భయము లేదు. మనిషికి కోపం రాగానే భర్త భార్యను కొట్టేస్తున్నాడు, పిల్లలు పెద్దోళ్ళని కొట్టేస్తున్నారు. ఈ దెబ్బ తగలని చోట తగిలితే వాళ్ళు చచ్చిపోతారేమో అనే భయం లేదు. మనుషులకి భయం అంతా పోయింది. వాక్యం ఒకటి చెప్తుంది చూడండి. దేవా నీకు భయపడని వాడు ఎవడు? ఈ మాట ఈవేళ మీ హృదయాలను కదిలించాలి. ఎందుకంటే మీరు దేవుడికి భయపడేవారేనా? దేవుడంటే భయం మీకుందా? దేవుని మాటకు లోబడే భయం మీకుందా? మీకు మీరు తగ్గించుకోగలుగుతున్నారా? వారు సింహాసనం ఎదుట ఒక కొత్త పాట ఏం చేస్తున్నారట? పాడుచూ ఉన్నారు. హల్లెలూయా. 5వ అధ్యాయం మధ్య ప్రకటన గ్రంథం 9వ వచనంలో మాట చూస్తే, భూలోకమందు ఏలుదురని క్రొత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారట? పాడుతూ. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు ప్రతి వంశములోను, మీరు కూడా ఉన్నారు దీంట్లో, ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు అమ్మా మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని ఏం పడతారట? ఎవరు? భూలోకమంతటి మీదను భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇప్పుడు క్రొత్తది. ఈ మాటలన్నీ చూస్తుంటే మనకు అన్నింటిలో కూడా కామన్గా ఏం కనబడుతుంది? కొత్త కొత్త కొత్త. ఎందుకు కొత్త అంటే నూతనం అనేటువంటి మాట మనకి ఎందుకు వస్తుంది? ఎందుకు తటస్థించింది పదే పదే? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనం చూస్తే 2వ రాజుల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 2వ చాప్టర్ 19 నుంచి 22 వచనాలను మనం చూద్దాం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు అంటున్నాడు, కొత్త పాత్రలో. ఏ పాత్రలో? ఏం జరిగింది? ఎవరి కాలంలో జరిగింది? ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరు వచ్చేసారు? ఆల్రెడీ ఇక్కడికి ఎలీషా వచ్చారు.
అంటే ప్రవక్త అయిన ఎలీషా కాలంలో ఒక సంఘటన జరిగింది. ఎలీషాకు, ఏలియాకు, ప్రవక్తలకి సేవకులు ఉండేవారు, శిష్యులు ఉండేవారు. సేవకులు వేరు, శిష్యులు వేరు. ఈయన శిష్యులు వారున్న స్థలం సరిపోవడక మరో ప్రాంతానికి వెళ్ళడం జరిగింది, మరో పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఆ పట్టణం జాగ్రత్తగా చూడండి, చూడడానికి రమ్యముగా ఉన్నదట. నా వైపు చూడండి. ఆ పట్టణం చూడడానికి రమ్యంగా ఉంది, కానీ ఆ పట్టణంలో మనుషులకి చాలా అవసరమైంది గాలి తర్వాత నీరు. ఆ నీరు మాత్రం యోగ్యమైనది కాదు. ఆ నీరు తాగడానికి ఉపయోగకరంగా లేవు. మనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. మనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరూ లేరు. మనకి చాలా మంచి పేరు ఉంది, కానీ మనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరూ లేరు. మనకి సహాయం చేసేవారు లేరు పరిగెత్తుకుని. పట్టణం చూడడానికి చాలా రమ్యంగా ఉన్నది. బాగా వినండి, మీరు కూడా చాలా పైకి బాగున్నారు, కానీ మనం ఎవరికి ఉపయోగపడటం లేదు. పట్టణం చూడడానికి రమ్యంగా ఉంది, కానీ అది నివాసయోగ్యం కాదు. ఎందుకంటే దాంట్లో ఉన్న నీరు అది కలుషితమైందో, విషపూరితమైనదో, వ్యాధి మరి కలగజేయనదో మనకు తెలియదు. నిస్సారమైంది. నిస్సారమైంది అంటే ఎందుకు నిస్సారమైంది? నీళ్ళు లేవా? నీళ్ళు ఉన్నాయి, కానీ నీళ్ళు అవి మంచివి కావు. దేవుడికి స్తోత్రం. ఆ కాలంలో ఆ శిష్యులు అందరూ జాగ్రత్తగా వినండి. మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వచ్చారట? ప్రవక్త దగ్గరకు వచ్చి ఆ నీరు గురించి, నిస్సారమైన నేల గురించి, ఆ పనికిరాని నేల గురించి చెప్పినప్పుడు ఆయన చేసిన చిన్న సంఘటన ఈరోజు మనం చూడబోతున్నటువంటి నూతన సంవత్సరానికి సాదృశ్యంగా ఉంది. అతను అన్నాడు, ఒక కొత్త పాత్రను తీసుకురండి, దేవుడికి మహిమ కలుగును గాక. నిస్సారమైనది పోవాలి అంటే ఒక కొత్త పాత్రను తెమ్మంటున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా మీకు? నూతనత్వం గురించి ఏమని వాక్యం చెప్పిందో మీకు తెలుసా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో నూతన హృదయము నేను మీకు ఇచ్చేదను, 36:26 బుక్ ఆఫ్ ఎజ్కియేల్. ఆ ప్రవక్త కూడా ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నూతనమైన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను. ఇంకా బాగా చెప్పమంటారా? రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు అంటే మెత్తని. యెషయా గ్రంథం 40:31 ఒక మాట ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ వాగ్దానం కార్డు మీద నేను ప్రింటింగ్ చేసి మీకు ఇవ్వటం లేదు, కానీ మీ గుండెల మీద ఈ వాగ్దానాన్ని మీరే ప్రింట్ చేసుకోవాలి. ఎంతమంది ప్రింట్ చేసుకుంటారు? వాక్యం చెప్తుందండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఇప్పుడు మనిషికి చాలా అవసరమైంది బలమే. మనకి ఏ జబ్బు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ జ్వరం వచ్చినా ముందు మనలో ఉన్న బలం ఏమైపోతుంది? పోతుంది.
ఉదయం అంతా పని చేస్తే సాయంకాలానికి బలహీనత. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. ఈ వాగ్దానాన్ని ప్రియ విశ్వాసి నువ్వు కైవసం చేసుకోగలవా? ఈ వాగ్దానాన్ని నీ సొంతం నువ్వు చేసుకోగలవా? ఈ వాగ్దానం గురించి నీ కుటుంబస్తులతో నువ్వు చెప్పగలవా? ఈ వాగ్దానం గురించి నీ చేతులతో నువ్వు మాట్లాడగలవా? ఈ సంవత్సరం అంతా వాక్యాలు విన్నావు, సరే ఇది ఒక ప్రత్యేకమైన దినంగా చేసుకుంటున్నారు, ఓకే. యాక్చువల్గా ఇది కొంతమందికి మాత్రమే ఈరోజు నూతన సంవత్సరం. కొన్ని దేశాల్లో కొంతమంది ప్రజలు ఇది నూతన సంవత్సరంగా చేసుకోరు. వాళ్ళకి ఏప్రిల్లో వస్తుంది నూతన సంవత్సరం. తెలుగు వారికి నూతన సంవత్సరం ఎప్పుడు? ఉగాది. తమిళ వారికి నూతన సంవత్సరం మరొక రోజు. ఇది ఇంగ్లీష్ నూతన సంవత్సరం. ఈ ఇంగ్లీష్ నూతన సంవత్సరం కూడా అనేక సార్లు మార్చేశారు. రూల్ ప్రకారం ఇది ఖచ్చితమైనటువంటి సంవత్సరం, నూతన సంవత్సరం కాదు. ఇది అనేక మార్పులు చేర్పులు వచ్చి నెలల్ని క్రమబద్ధీకరించారు. ఒక రాజుగారు నెలలన్నీ క్రమబద్ధీకరించి అతడు ఈ రోజుని నూతన సంవత్సరం చేసుకుందామని ఆ రోమ్ కాలంలో జరిగినటువంటి సంఘటన బట్టి ఈవేళ మనం దీన్ని నూతన సంవత్సరంగా చేసుకుంటున్నాం. కానీ క్రీస్తు యేసునందు ఉన్నవాడు అమ్మా మనకు నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం, ఇంకో సంవత్సరంతో మనకు ప్రమేయం ఉండదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. ఇది మర్చిపోకూడదు. సృష్టికర్తను మరచే జనులు సృష్టికర్తను మరచే జనులు దేవునికి స్తోత్రాలు. వాక్యం ఏం చెప్పింది తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఏం చేస్తారట? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. మనకి నూతన సంవత్సరమే రావక్కర్లేదండి. ఇప్పుడు 26 వచ్చేసింది. 26లో కూడా పాత జీవితం నాటి జీవితం గడిపామనుకోండి, మళ్ళీ 27 గురించి ఇలా కూర్చుంటాం. ఎన్నో సంవత్సరాలు ఇలాగే జరుగుతున్నాయి. వారు రెక్కలు చాచి పైకి ఎగురుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి. నువ్వు పైకి ఎక్కావా? నీ జీవితం ఉన్నతమైన స్థితికి వెళ్ళిందా? నువ్వు రెక్కలు చాపి పక్షిరాజు వలె ఎగరగలుగుతున్నావా? వాక్యం చెప్తుంది 43వ అధ్యాయం యెషయా గ్రంథము 19వ వచనంలో ఒక మాట చెప్తుంది. లేఖనం చూసినప్పుడు నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీకు బైబిల్ తెరవడం తెలియదు, బైబిల్ చదవడం రాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నేనొక హల్లెలూయా. ఇందాకేం చెప్పాను తెలుసా? ఇందాకేం చెప్పాను? ఇందాక వచ్చిన ఏం చెప్పాను అమ్మా? యెహోవా కొరకు ఎదురు చూచువారు మీరు ఆలోచించడం కాదు, మీ సొంతంగా ఆలోచించి చెప్పడం కాదమ్మా, విన్నది కరెక్ట్గా చెప్పాలా. నూతన బలం పొందుదురు. అందుచేత మైండ్ ఎక్కడ ఉండాలి?
అందుచేత మైండ్ ఇక్కడ ఉండాలి అందరికీ, ఒకరు కాదు. మీరు ఎందుకు వచ్చారో మర్చిపోకండి. కొత్త బట్టలు కొట్టుకుని ఇలాగా 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 ఇలాగ అంటే ఈ ఎక్కవు ఎవరికి ఎక్కవు. ఇది ఎక్కవలసింది గుండెల్లోనికి ఎక్కాల. అందుకే చెప్పిన మాట వెంటనే మీరు చెప్పగలగాల, మళ్ళీ 10 సంవత్సరాలైనా చెప్పగలగాల. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏటమ్మా ఈ 43:19 ఏముంది ఇప్పుడు? ఇదిగో నేను ఒక నూతన క్రియను. మరి ఇంకేమిటి నూతన క్రియ అంటే ఏంటి? నీ జీవితంలో దేవుడు నూతన క్రియ చేశాడని నీకు తెలుసా? 24 నుండి ఎక్కడ రప్పించాడు? 25లోకి రప్పించాడు. 26లో రప్పించారంటారు. అప్పుడే 26లోకి ఎక్కడ వచ్చావు? ఎవరో అన్నదెవరు? ఎవరమ్మా? తప్పేం లేదు, కంగారు పడకండి, ఏం పర్లేదు. ఇంకో 2 గంటలు వస్తారు. 25లోకి వచ్చాం అంటే 24 అనే పాత సంవత్సరం పోయి మళ్ళీ 25లోకి వచ్చాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. క్రియ జరిగింది కాబట్టి 25 చూసావు, 25 చూసావు, 26 త్వరలో చూడబోతున్నావు. దేవుడికి స్తోత్రం. దేవుడు నూతన క్రియ చేశాడు కాబట్టే 26 జనవరి 1 2-3 గంటల్లో నువ్వు చూడబోతున్నావు. అది ఇప్పుడే మలుచును. నేటి దినము శుభవర్తమానం గల దినం. వాక్యంలోది ఏది కలపకూడదు, తీసేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. నేటి దినము ఇక మీకు శుభమేం జరుగుతుంది? నేటి దినం అంటే ఏంటి? ఇలా అన్నారేంటి? నేటి దినం మొన్న ఏం చెప్పుకున్నావు? దానికి ముందు రోజు ఏం చెప్పుకున్నావు? మీకు గుండె లేదు, దేవుని కొరకు గుండె లేదు. యూ డోంట్ హ్యావ్ హార్ట్ ఫర్ గాడ్. దేవుడి కొరకు ఒక కానుక ఇస్తే సరిపోదు, దేవుని కొరకు ఒక హార్ట్ ఉండాలి. హార్ట్ అది ఆయన కొరకు స్పందించాలా, ఆయన కొరకు ధ్వనించాలా. ఇదిగో నేను ఒక నూతన కీర్తన పాడిదనని ఎన్నిసార్లు దావీదు చూపించాడు. అందుకే నీ ముందు చూపించాను. ఐ విల్ సింగ్ ఏ న్యూ సాంగ్ ఫర్ గాడ్. నువ్వు కొత్త పాట పాడడం దేవుడు ఎరుగు, నువ్వు పాత పాటే పాడలేవు. కొత్త పాట ఏం పాడతావు? కొత్త పాట నువ్వేం నేర్చుకున్నావు? కొత్త పాట ఏమి నేర్చుకున్నావు? కానీ దేవుడు మాత్రం కొత్తదనం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వు కొత్తగా మారడం లేదు. దేవుడు నిన్ను కొత్తదనం వైపు నడిపిస్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను ఆయన చేశాడు. నిన్ను నీ కొరకు ఒక సంవత్సరాన్ని చేశాడు. చూడడానికి పట్టణం రమ్యంగా ఉంది, కానీ దాంట్లో నీళ్ళు నిస్సారమైనవి, పనికిరావు. పనికిరాని పాత్రవు నువ్వు, పనికిరాని జీవితం మనకు. మనం దేవుడి కొరకు పని చేయటం లేదు. ఆ నీళ్ళు ఎలా పనికిరానివో మనము దేవుడి పని లేని వాళ్ళము, పనికి రాని వాళ్ళము. ఎవరితో సువార్త చెప్పం, ఎవరితో దేవుడి గురించి మాట్లాడం. ఎక్కడికి వెళ్ళినా లోకం గురించి మాట్లాడతాం. ఆ కబుర్లు ఈ కబుర్లు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాత్రమే చెబుతాం. అంతేగాని దేవుడి గురించి చెప్పం.
మాకు రాదు, మాకు చదువు రాదు, మాకు చదవడం రాదు, మాకు మాట్లాడడం రాదు, మరి మిగతా మాటలు ఎలా మాట్లాడుతున్నాం? మిగతా అమ్మలెక్కల మాటలు అన్నీ ఎలా వస్తున్నాయి? ఎక్కడెక్కడో కూర్చుకుని బూతులు, మరలా నీతులు, మధ్యలో నీతులు, మధ్యలో బూతులు. నేను అలా మాట్లాడినండి అని వెంటనే దాని చర్మం ఒలిసేస్తాను చూడు నీ ఎదురుగుండానే. ఒక నీతి, ఒక బూతు. అమ్మా, ఒక బూతు నా వైపే చూడు, అటు ఇటు చూడకు. ఎవరు బూతులు, నీతులు. దేవుడి గురించి మాట్లాడవు. ఇక్కడ మాత్రం ఎగేసుకుని బైబిల్ వేసుకుని వస్తారు. నువ్వు బైబిల్ తీసుకొస్తావు కానీ బైబిల్లోది నీకేమైనా అర్థమవుతుందా? బైబిల్లోది నీకేమైనా అర్థమవుతుందా? బైబిల్లోది నీకేమైనా అర్థమైతే దాని ప్రకారం జీవించాలి కదా, అవునా కదా? చెప్పండి, జీవించాలి లేదా? జీవించమనే. ఏ జీవం? నూతన జీవం. నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యమును జరిగించును. ఇర్మియా గ్రంథం 31:22 వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు తెరిచి చూసుకోవడమే. ఎందుకంటే ఆ సమయాన్ని బట్టి మీరు నాకేం చదివి మీరు నాకేం వినిపించక్కర్లేదు. యెహోవా నీ దేశంలో నూతనమైన క్రియను జరిగించును. నీ దేశంలో ఏం క్రియ అట? నూతనమైన క్రియ. నీ దేశంలో అంటే నీ రాష్ట్రంలో, నీ ఇంట్లో. పనికిరాని నీళ్ళు, అవి మనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పనికిరాని నీటిని ఎలీషా భక్తుడు ప్రవక్త పనికొచ్చే నీటిగా, త్రాగడానికి అనుకూలమైన నీటిగా ఆయన మార్చాడు. ఎలా మార్చాడు అనేదే కాన్సెప్ట్. ఒక వ్యక్తి దెయ్యాలు పట్టేశాడు. ఎన్ని దెయ్యాలు? 2000 దెయ్యాలు. అతని పేరు శానా. అతని పాత జీవితం ఏంటంటే అతడు పిచ్చోడు, అతడు దెయ్యాలు పట్టినోడు, అతడు బట్టలు లేనోడు, అతడు తనకు తానే శిక్షించుకునేవాడు, అతడు ఊరికి దూరంగా ఉన్నవాడు, అందరూ అతనికి భయపడుతున్నారు. అతడు పాతని జీవితం. జాగ్రత్తగా వినండి, అతని పాత హిస్టరీ అది. నీ పాత హిస్టరీ ఏమిటి? ఎందుకంటే సంవత్సరాన్నే దేవుడు నూతన సంవత్సరంగా మార్చాడు నీ కోసం అంటే, నా కోసం, నీ కోసం అంటే, నిన్ను నూతనంగా చేయడం దేవుడికి పెద్ద కష్టమంటారా? చెప్పండి. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు. మారని దేవుడు, మారని దేవుడు మన యేసు. మారని దేవుడు. తరాలు మారిన, మారని దేవుడు. దేవునికి మహిమ. ఈ రోజున జాగ్రత్తగా నా వైపు చూడండి ఒక్కసారి. ఒక నూతనమైన మార్పు నీ కుటుంబానికి ఆశించి మీరు ఇక్కడికి వచ్చారో, మీ జీవితంలో జరగాలని ఆశించి వచ్చారో, ఏదైనా ఒక నూతనమైన కార్యం ఆశించి ఇక్కడికి వచ్చారో, ఏది ఆశించి వచ్చారో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం ఎటువంటి కార్యమైనా నూతనమైన దానిగా చేయగల దేవుణ్ణి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదొకటి కాన్సెప్ట్.
మీరు పాత బట్టలు తీసి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా దేవుడు మీ పాత జీవితాన్ని తీసి కొత్త జీవితంగా మార్చబోతే నన్ను అడగండి. ఇది ఖచ్చితం. కొత్త సంవత్సరం కొత్త బట్టలు వేసుకురావడం తప్పు ఏమీ కాదు. కేవలం ఈ బట్టలే కాకుండా దేవుడు మన ఆత్మీయ వస్త్రాలను కూడా మార్చివేయగలడు. వాటిని కూడా నూతన పరుస్తాను అంటున్నాడు. ఒక సేనాను చూడు, అతను పాత లైఫ్ హిస్టరీ చూడండి. ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, నూతన పరిచాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఈ బికే ఏ న్యూ మ్యాన్. హల్లెలూయా. మనము దేవుని మాట ఎందుకు వినాలి అంటే, దేవుని మాట వింటే న్యూ హార్ట్, నూతనమైన హృదయం వస్తుంది, నూతనమైన మనసు వస్తుంది. ఖచ్చితం. యేసు ప్రభు మాట్లాడాడు, జక్కయ్య, ఓల్డ్ జక్కయ్య వేరు, న్యూ జక్కయ్య వేరు. అవునా కాదా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. జక్కయ్య లాంటి నూతనమైన జీవితం మొదట మీకు వస్తే, వినండి, జాగ్రత్తగా వినండి, మర్చిపోకండి మాటలు. జక్కయ్య లాంటి నూతన జీవితం మనలోకి వస్తే నూతనమైన కార్యం డెఫినెట్గా జరుగుతుంది. మనం కార్యాన్ని ఆశిస్తున్నాం కానీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం. దేవా పాపిని చెప్పండి. ఏదైనా మరణము దగ్గరలోకి వచ్చేసిన ఇద్దరు వ్యక్తులను చెప్పండి నాకు, బైబిల్లో ఎవరినైనా సరే. ఇక కొద్ది క్షణాలు చచ్చిపోతాడు అనేవాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఇంకా చెప్పండి. చాలామంది ఉన్నారు కదా. ఇసుకి అంటే ఇసుకే అంటారు, పిచ్చికిలాగా వెనకాల నుంచి. మిగతా వాళ్ళు చెప్పండి, మీరు వెనకాల చెప్పండి, మీకు తెలిసినవి మీరు చెప్పాలా. అమ్మా నువ్వు చెప్పావమ్మా, నువ్వు వేరే వాళ్ళు చెప్పమని చెప్తున్నానండి. యోబమ్మ. ఇక మరణ శయ్యం మీదకి వచ్చేసారు ఎవరైనా, నోరు తెరిచి మీకు ఒక వ్యక్తి గురించి కూడా తెలీదా మీకు? మీ బ్రతుకులో ఒక్క వ్యక్తి గురించి చెప్పలేరండి? చావు బతుకుల మధ్యలోకి బైబిల్లోకి వచ్చిన వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా తెలియదా మీకు? లాజరస్ అమ్మ, లాజరు. ఓకే ఓకే. ఇంకా అమ్మ చెప్పేసిన వాళ్ళు ఓకే అమ్మ. ఇంకా మీకు మళ్ళీ మీరు లైన్లో పెట్టి చెప్పేస్తారు కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరికైనా అవకాశం ఇద్దాం. వాళ్ళు ఏం చెప్తారో చూడాలి కదా నాకు. 26 కదా 27 వచ్చినా అలాగే ఉంటారు. అలాగే మౌన దీక్ష చేసి ఇక్కడే ఉండిపోతారు సెల్లాగా, అంతేగాని మాటలోంచి రాదు. మరణ సై అంటే ఇంక దగ్గర చావు బతుకుల దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైనా తెలుసా అంటున్నాను. చావు బతుకు దగ్గరికి వచ్చేసాడు ఇంకా బైబిల్లో. మీ బైబిల్ నాలెడ్జ్ చూసారా? మీకు ఎలాగా నూతనమైన కార్యం జరుగుతుంది? సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని విశేషణలకు వద్దాం. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, కుడివైపున దొంగ, ఎడమవైపు దొంగ, వాళ్ళిద్దరూ కొద్ది క్షణాల్లో
మరి మీకేమొచ్చు అమ్మా? మరి మీకేమొచ్చు? మీరేం మాట్లాడి మీ సమాధానం ఏముంది? ఒక సింపుల్ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు? పేరుకు మట్టుకు ఒక్క ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి మీ నాలెడ్జ్ ఎంత ఉందో. బైబిల్ నాలెడ్జ్ లేకపోతే బైబిల్ ఆశీర్వాదాలు మీ మీదకి ఎలా వస్తాయి? బైబిల్ నాలెడ్జ్ లేకపోతే బైబిల్ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి మీ మీదకి? ఈ యొక్క సాయంకాల సమయంలో లేఖనాలు మనం పరిశీలిస్తున్నప్పుడు కల్వరిగిరిలో దొంగలు అంతా ఎందుకు? నిన్నటి రోజునే వాక్యం చెప్పాను. ఒక వ్యక్తి రాజు 2 Kings 13th chapter 13వ అధ్యాయం 1 నుంచి 4, 3, 4, 5 వచనాలు చదివించాను. సరే, ఆ వ్యక్తిని పక్కన పెట్టండి ఒకసారి. ఇతర వ్యక్తులు నేను మీ ముందు పెడతాను. మొదటి వ్యక్తి కుడివైపున ఉన్న దొంగ, మరొక వ్యక్తి సంసోన్. సంసోను చావుకు పట్టబడ్డాడు. కుడివైపున ఉన్న దొంగ చావుకు పట్టబడ్డాడు. కుడివైపున ఉన్నటువంటి దొంగ చావు గురించి భయపడటం లేదు. చావు తర్వాత మరలా చావకుండా తప్పించుకోవడానికి ఒక నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన సంవత్సరాలు వస్తున్నాడు, నూతన క్రియలు చేస్తాడు. ఏది నీ హార్ట్? ఏది నీ హృదయం? ఏది దేవుడు అడుగుతున్నది? నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటున్నాడు. నీ హృదయంలో అన్నీ దాచిపెట్టుకుని నువ్వు పైకి దేవుడిని డెకరేట్గా పెట్టుకున్నావు తప్ప నీ గుండెల్లో దేవుడు లేడని నీకు తెలుసు. నీ గుండెల్లో దేవుడికి భయం లేదని నీకు తెలుసు. నీ గుండెల్లో దేవుడు దైవత్వం లేదు. ఖచ్చితంగా లోకం ఉంది, కోపం ఉంది, భోగం ఉంది, అహంకారం ఉంది, పొగరు ఉంది. ఇవన్నీ ఉంటే నూతన క్రియ ఎందుకు జరుగుతుంది? దేవుడి ద్వారా. దేవుడి ద్వారా జరగాలి అంటే కుడివైపునున్న దొంగలాగా పాపాల గురించి పశ్చాత్తాపడాలా. అతడు తన ప్రాణాన్ని కాపాడమని అడగలేదు. నిత్య జీవం ప్రవేశం గురించి బతిమలాడుతున్నాడు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడికి స్తోత్రం. సంసోను దగ్గరికి రా. సంసోను యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు సంసోను దేవుడికి ప్రార్థించాడు, కానీ ఈ కుడివైపున దొంగ లాంటి ప్రార్థన చేయలేదు. ఈ మనుషులందరినీ చంపడానికి నాకు బలాన్ని ఇమ్మని అడిగాడు, కానీ తన పాపాల గురించి పశ్చాత్తాపడలేదు. తన అభిషేకం పోయినందుకు పశ్చాత్తాపడలేదు. తన చేయాల్సిన పని చేయలేక ఆగిపోయినందుకు పశ్చాత్తాపడలా. నీలో పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం అనేది ఒక నూతన ద్వారం తెరుస్తుంది నీకు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం.
దేవుడి దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఒక నూతన ద్వారం తెరుస్తాడు. ఒకవేళ దేవుడు ఆ ద్వారం తెరిస్తే ఇక ఎవరు ముయ్యలేరు. దాన్ని ముయ్యడానికి ఎవరికి శక్తి సరిపోదు. ఆయన కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు అని వాక్యం చెబుతుంది. తీసుకురా, కొత్త పాత్ర తీసుకురా, కొత్త పాత్రలో ఉప్పు వేయి, ఉప్పు కొత్త పాత్ర తీసుకురండి. మీరు లోకానికి ఎలాగ ఉండాలా? ఉప్పుగా ఉండాలా. ఏది మీ ఉప్పుదనం? కూరలో ఉప్పుదనం లేదంటే ఏమి వేయలేనట్టు లెక్క. ఉప్పు వేయలేదు. నువ్వు మాట్లాడితేనే మనుషులు మారుతారు. నా వైపు చూడు. నువ్వు ప్రార్థిస్తేనే మనుషులు పశ్చాత్తాపడతారు. నీ కుటుంబం అంతా వచ్చేలాగా ఒక జైలు అధికారిలాగా నీ దగ్గర ఆరాటం లేదు. అతను మారడానికి కొంత టైం పట్టింది, కానీ తన కుటుంబస్తులను కూడా ఏం చేశాడట? మార్చేసుకున్నాడట. అది కుటుంబస్తులను మార్చడానికి అతనికి టైము. విత్ ఇన్ నో టైం ఆల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ చేంజ్, మారిపోయారు, నూతనత్వంలోకి వచ్చారు. నీ కుటుంబం నూతనత్వంలోకి వచ్చిందా? మీరు ఎవరినైనా నూతనత్వ జీవితంలోకి ప్రవేశింపచేశారా? వీటన్నిటికీ నీ దగ్గర జవాబు ఉండాలా. కార్డు తీసుకుని వెళ్ళిపోతావు కానుకిచ్చి. ప్రభుత్వ సంస్కారంలో రొట్టె ద్రాక్షరసం తాగేసి వెళ్ళిపోతావు పశ్చాత్తాపం లేకుండా. ఎంత పశ్చాత్తాపడాలి తెలుసా? నువ్వు పశ్చాత్తాపడితే హిజ్కీలాగా పోయే ప్రాణం మళ్ళీ తిరిగి రావాలి. ఆమేన్ హల్లెలూయా అని చెప్పడం కూడా చాలా సులువే. చెప్పొద్దనట్లేదు, చెప్పాలి. అది సులువే, కానీ పశ్చాత్తాపడటం. నీకున్నవన్నీ అమ్మేసి నన్ను వెంబడించమంటే అతడు చింతిస్తూ పోయాడట. ఎందుకంటే తనకు విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని అమ్మి ఆ పేదలకు ఇవ్వలేక అదే జక్కయ్య అనగానే చూడండి, పాత జక్కయ్య, కొత్త జక్కయ్య. 2000 దెయ్యాలు పెట్టినాడు పాతోడు. తర్వాత కొత్త జీవితం, కొత్త బట్టలు వేసుకుని నూతనంగా కనబడుతున్నారు. ఎంతమందికి నీ నూతన జీవాన్ని చూపించారు మీరు? ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నాకు పెద్ద కష్టమేం కాదు, అలాగే చెప్పగలను. అలా చెప్పమంటే అలాగే చెప్పేస్తాను. నీ నూతన జీవం ఎంతమంది చూశారు? నీ మనసు రూపాంతరం పొందిన, నూతనంగా రూపాంతరం పొందినట్టుగా ఎంతమంది చూశారు? వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కిందకు వస్తుంటే మీ మనసు మారి నూతన మొగుటం వలన, రోమన్స్ 12th చాప్టర్, రోమా 12వ అధ్యాయం 2nd వెర్స్లో ఈ మాట ఉంటుంది. ఏ మాట ఉందో తెలుసండి? చక్కనటువంటి మాట. మీ మనస్సు ఏమవ్వాలట? మారి. ఏం పొందాలా? రూపాంతరం ఎలా అవుతారు మీరు? మీ మనసు మారి. ఇప్పుడు నూతన హృదయం గురించి చెప్పాను, నూతన మనసు గురించి చెప్తున్నాను. దేవుడు చెప్తున్నాడు మీ మనస్సు మారి నూతన మొగుట వలన. అంటే మీ మనసులో మనం ఏం చేసుకోవాలా? అంటే పాత మనసు ఏమైపోవాలా? అది పాత జీవితం వెళ్ళిపోవాలండి. ఇంకా అది ఎక్కడ కనపడకూడదు. నేను మాట పడినండి,
నేను ఎవరైనా ఏదైనా ఊరుకోనండి, నేను గజమని చేస్తానండి, నేను గంగిరెద్దుల మీద పడిపోతానండి. పాత మనసు. దేవుడికి ఏం కావాలి అంటే అండి, పక్కన పెట్టు, దేవుడికి ఏం కావాలో మనకేం కావాలంటే నూతన కార్యాలు కావాలి. నూతన కార్యాల గురించి దేవుడి సన్నిధికి చాలామంది వస్తున్నారు, లక్షలాది మంది దేవుడిని నమ్ముకుంటున్నారు, తప్పులేదు. నూతన కార్యానికి నూతన మనసుకు లింక్ ఉంది. మీ మనసు మారి నూతన మొగటం వల్ల, ఇప్పుడు ఏలియా గొప్ప ప్రవక్త, ఎలీషా గొప్ప ప్రవక్త, నీళ్ళు బాలేవంటే అలాగా ఆ నీటిలో ఆ ప్రాంతంలో ఉన్న ఏదో ఒక కొలంలోనో లేదా చెరువులోనో నదిలోనో చేయి పెట్టి ప్రార్థన చేస్తే సరిపోదా? చేస్తే అది మారదా? చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు లేపేశారు, ఎలియా లేపాడు, ఎలీషా లేపాడు, చనిపోయిన వాళ్ళు. అలా చేయలేరా? అంటే ఒక ఇండికేషన్. ఈ 26లో ప్రజలు, చాలామంది ఆత్మలో దేవుడు వాక్యం తెలుసుకునేందుకై ఏమో అది జరిగిందేమో. కొత్త పాత్ర ఏంటి, ఉప్పు ఏమిటి, విచిత్రం కాకపోతే. నిజమే, పాత్ర తెల్లగా రావాలంటే చింతపండు ఉప్పు పెట్టి ఏం చేస్తారండి, ఇటుక పొడితో. అప్పుడు అది ఎలా మెరిసిపోతుంది? కొత్త దానిలో మెరిసిపోతుంది. మనం మాత్రం పాత దానిలోనే ఉండి కొత్త కార్యాలు అడుగుతున్నాం. సాధారణంగా కొత్త బంగారం ఇచ్చేసి పాత బంగారం తీసుకుంటారా ఎవరైనా? లేకపోతే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకుంటారా? మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు కొత్త బంగారం ఇస్తే కొత్త బంగారం తాకట్టిట్టేసి బయట ఎవరికో ఒకటి అమ్మేసి, నాకు కొత్త బంగారం ఇష్టం లేదండి, పాత బంగారం ఏదైనా ఉంటే ఇవ్వండి బాబు. ఇదేటమ్మా, అందరూ కొత్త బంగారం పట్టుకెళ్తారు, నువ్వు పాత బంగారం పట్టుకెళ్తున్నావు ఏంటంటే, నాకు పాత బంగారమే ఇష్టమండి బాబు. పాత పట్టీలు ఏమైనా ఉన్నాయండి? కొత్త పట్టీలు పక్క కొట్లో కొన్నాను, పట్టీలు మీకు ఇచ్చేసి పాత పట్టీలు తీసుకుంటాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం చేస్తుంది అదే. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. మనం చేస్తున్నాం ఏంటంటే, దేవుడు ఇచ్చినవన్నీ ఇచ్చిపెట్టేస్తున్నాం. నీ జీవం ఏ పార్టీది? మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పార్టీ వాడు? 2026లో మళ్ళీ 365 రోజులు నీకు ప్రమాదాలు, యాక్సిడెంట్లు, రోగాలు, జబ్బులు, ప్రమాదాలు, వ్యాధులు, జ్వరం వస్తుంటే చాలు మనిషి చచ్చిపోతున్నాడు. ఏమనంటే ప్లేట్లెట్స్ అంటున్నారు, ఆమ్లెట్ లాగా. ఏమంటుంటే ప్లేట్లెట్ అంటున్నారు. ప్లేట్లెట్ అంటే ఇంతకుముందు ఎవడికి తెలియదు. ఇప్పుడు ప్లేట్లెట్లు ఉంటాయంట కదండి, అవి పడిపోతే కింద ఎత్తుకోమ్మ. అలా ఉంది వ్యవహారం. 365 రోజులు సుఖజీవనం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, నూతన బలం నేను నీకు ఇచ్చేదను. పక్షిరాజు వలే రెక్కలు చాచి ఏమి చెప్పానో అదే చెప్పాలి. మీకు ఏదో గుర్తొస్తే ఎక్కడెక్కడో కథ నా దగ్గర చెప్పేకండి. పక్షిరాజు వలే రెక్కలు చాచి మీరు పైకి ఎగరాల. మీరు పడిపోతున్నారు. నేను డైరెక్ట్గా మాట్లాడతాను. నువ్వు కోప్పడుతున్నావు, కానీ నేను ఎందుకు చెప్తున్నాను నువ్వు ఆలోచించలేకపోతున్నావు. ఇలాంటి నదులు బోలు ఉన్నాయి మా దేశంలో అన్నాడు. అలా రోగం తగ్గింది అడిగి. అలాగ భావిస్తే నీకు రోగం తగ్గదు, వ్యాధి తగ్గదు, నీ బలహీనత పోదు, నీ వ్యాధి పోదు. మాట వినుట శ్రేష్టం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట సంగములతో చెవులు గలవాడు విను. నేను చెప్పిన మాట ఖచ్చితంగా విను. నీ హృదయాన్ని మార్చుకో.
నీ హృదయంలో లోకాన్ని పెట్టుకోవద్దు. నాకు ఇదంటే ప్రేమండి, అదంటే మమకారం అండి, అదంటే గుడ్డు కారం అండి. అన్ని కారాలు తెలుసు, ప్రతీకారం తెలుసు కొంతమందికి. దేవుని వాక్యం ప్రతీకారాల గురించి మాట్లాడతలేదు. ప్రతిరోజు నువ్వు దేవుడికి సాక్షిగా ఉండాలా. ఇంతకా నీదు కృపలో కాచిన దేవా, ఎంతకా నీదు కృపలో హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళో గడిపావు, ఎన్ని ఆత్మలు రక్షించావు? మీరు ఆత్మలు రక్షిస్తే నాకేమైనా కిరీటం వస్తుంది అనుకుంటున్నారా? మీరు రక్షిస్తే మీకే వస్తుంది. మీరు తింటే ఎవరి కడుపు నిండుతుంది? మరి మీ కడుపు నిండినప్పుడు మరి మీరు ఆ పని ఎందుకు చేయరు? ఎప్పుడైనా ఒకటి ఆలోచించావా జాగ్రత్తగా? పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. మనం ఎగరాల, కింద పడిపోకూడదు. బలం, ఏ బలం ఇస్తానన్నాడు? అన్నాడా? యెహోవా కొరకు ఎదురు చూచువారు అబ్బా నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్. మీరు దేవుడి కొరకు ఎదురు చూస్తే నూతన బలం మీకు ఖాయం. ఈ వాగ్దానం కార్డు మీకు నేను ఇవ్వక్కర్లేదు. ఇది ఖచ్చితమైన వాగ్దానం మీ జీవితంలో జరగడానికి సిద్ధంగా ఉంది. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానం కార్డు? ఎలాంటి పనికిరాని నీళ్లను ప్రవక్త త్రాగడానికి ఉపయోగకరమైన నీరుగా మార్చేశాడు. దానికి ఆయన వాడింది కొత్త పాత్ర తీసుకురా. దేవుడు అన్నాడు కొత్త జీవితం నేను నీకు ఇస్తాను. ఇక్కడంటే కొత్త పాత్ర తీసుకురావాలా. మనం ఈ కాలంలో అయితే మనకే దేవుడు కొత్త పాత్ర, రక్షణ పాత్రను రక్షణ పాత్రను. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం చెబుతుంది. బుక్ ఆఫ్ హబక్కూక్ 3rd చాప్టర్ 2nd వర్స్. ఫెమిలియర్ మాట ఏముందో తెలుసా? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, అమ్మా ఒకసారి జాగ్రత్తగా వినండి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా మళ్ళా ఫస్ట్ నుంచి చదవమా 2వ వచనం. నిన్ను గూర్చిన వార్తను విని హల్లెలూయా. దేవుడు గూర్చిన వార్త వినేందుకు వచ్చిన వాళ్ళకి ఎవరికి భయం లేదు. మీరు ఎవరికి భయం లేదు నాకు తెలిసి. మీకు దేవుడి సన్నిధిలో ఎలాగుండాలో తెలియదు. ప్రవక్తలో చెప్తున్న మాట చూపిస్తున్నాను. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నువ్వు భయపడుతున్నావా? నీ దగ్గర ఉన్న రెక్లెస్నెస్, నిర్లక్ష్యం, పొగరు. గట్టిగా మాట్లాడితే గుడికి రారు. ఎవరంటే భయం లేదు తెలుసా వాళ్ళకి? దేవుణ్ణి కూడా లెక్క చేయనండి అంటది ఒక్కొక్క ఆవిడ అలాగంటూ ఉంటాడు. లెక్క చేయకపోతే నీకే నష్టం. బుద్ధి చెప్పడం మాత్రమే నా పని, జ్ఞానాన్ని తెలియజేయడం మాత్రమే నా పని. ఓ పక్కన కుడివైపున దొంగ తన పాపాల గురించి పశ్చాత్తాపడుతున్నాడు. నేడే నువ్వు నాతో పరదేశంలో ఉన్నావు. నూతనమైన కార్యం కాదా?
తన జీవితంలో ఎప్పుడు చూడలేని అద్భుతమైన కార్యం కాదా? కానీ సంసోను అంత గొప్ప బలవంతుడు. ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరినీ చంపడానికి నాకు శక్తి ఇమ్మంటున్నాడు, కానీ నా ప్రాణాన్ని రక్షించు, నా తప్పుల్ని క్షమించు, నా పాపాలని క్షమించమని మాత్రం నేను మాట మాత్రం రాలేదు. సైతాన్ చూసారా ఎలా పనిచేస్తుందో? సాతానుడు పనిచేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో సాతానుడు పనిచేస్తున్నాడు. మీకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి సాతానుడు పనిచేస్తున్నాడు. సాతానుడు పనిచేస్తే మీరు సాతానులా పనిచేస్తారు, మీరు సాతాను కోసం పనిచేస్తారు. అప్పుడు దేవుడు మీకు పాత్ర పెడతాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఎవడో ఉండడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. సంవత్సరములు జరుగుతుండగా ఈ భక్తుడు ఏమన్నా తెలుసా? సంవత్సరాలు అయిపోతున్నాయి. అలాగే పాత ఏదో నేను గతంలో జరిగిన అద్భుతాలు కాకుండా కొత్త ఇంకా జరిగించు ప్రభు అని అడుగుతున్నాడు. మీరు అడగొద్దా? సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచు. నువ్వు అడగవలసింది అది. నీ కార్యం నూతనపరచు, నీ కార్యం జరిగించేసాయ, కార్యం జరిగించి, గొప్ప క్రియలు జరిగించి, నా జీవితంలో జరిగించి. వేడుకోవడం వల్లే కదా 2వ రాజులు 13వ అధ్యాయంలో ఉన్నటువంటి రాజుకి తిరిగి దేవుడు అతని మీద ఏం చూపించాడట? కనికరాన్ని చూపించాడు. అప్పుడు ఇశ్రాయేలుకి ఏం కలిగింది తెలుసా? విడుదల. శత్రువుల నుండి వాళ్ళకి ఏం కలిగింది? విడుదల కలిగింది. వారి కోసం దేవుడు ఏమన్నా అనుగ్రహించాడట? ఒక రక్షకుని పంపించాడు ఆ రోజుల్లోనే. ఎందుకో తెలుసండి? రాజు దేవుణ్ణి వేడుకున్నాడు, అంతే. ఆ రాజ్యం మీద అంతటికీ దేవుడు అద్భుతమైన కార్యం చేసేసాడు. కానీ మాట వేడుకున్నాడంటే ఎలా వేడుకున్నాడు? ఎంత అయితే యెహోవాను వేడుకొనగా యెహోవా ఏం చేశాడట? ఒక క్రియ, కనికరం అనే క్రియ. అతని మనవి అంగీకరించాను. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థించిన వెంటనే దేవుడు మనవి ఆలకించేలాగా మీరు దేవుణ్ణి వేడుకోవాలి. ప్రతిసారి మీ ప్రార్థన గాలికి దూలికి వెళ్ళిపోవడం కాదండి. మీరు ప్రార్థిస్తే దేవుడి యొక్క కనికరం అనేక మంది చూడాలి, నువ్వు చూడాలి. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఆ రాజు తప్పు చేశాడు కాబట్టి ఇశ్రాయేల్ అందరి మీదకి ఎవరు వచ్చేసారు? శత్రువులు. ఇప్పుడు ఈ రాజు దేవుని వేడుకుంటున్నాడు కాబట్టి దేవుడి కనికరం విడుదలయ్యింది. హల్లెలూయా. దేవుడి కనికరం నీ కుటుంబం మీద, నీ మీద విడుదల అవ్వాలా. రిలీజ్. స్ప్రే కొట్టగానే స్మెల్ రిలీజ్ అవుతుంది. దేవుని కనికరం నీ మీద రిలీజ్ అవ్వాలా. ఎలాగ ఉండాలా? ఎలా వేడుకోవాలి నువ్వు? ఇది మారి, మీ మనసులు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం అనుభవంలోకి రావాలా. ఎప్పుడు వస్తుంది అంటే మీ మనసు మారిన తర్వాత మాత్రమే వస్తుంది. ఊరికనే నీళ్ళు మారిపోలేదండి. నీళ్ళు మారడానికి ప్రవక్త కొత్త పాత్రను వాడాడు. ఏ పాత్రను వాడాడు? అలాగే మన బ్రతుకులు మారాలంటే దేవుడిచ్చే కొత్తదనం మనలోనికి రావాలి. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. చాలా క్లియర్గా ఏమనండి, లాస్ట్ మూమెంట్లో ఉంది. దేవుడిచ్చే కొత్తదనం మనలోనికి రావాలి. దేవుడు ఏదైనా కొత్తదనం ఇచ్చాడా?
చెప్పాలా? సమాధానం చెప్పాలా? ఎలక్కాయ మింగినట్టుగా ఉండకూడదు. ఇచ్చారా? ఏమి ఇచ్చారు? నూతన సంవత్సరం ఇచ్చాడు కదా. కొద్ది గంటలు మనం ఏం చూస్తున్నాం? ఇంకేం కావాలా? ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడానికి కాదు. చాలామంది అంటూ ఉంటారు క్రిస్మస్ క్రైస్తవుల పండుగ అండి అంటారు. క్రిస్మస్ క్రైస్తవుల పండుగ కాదు. మీరేమంటారు అని నేను అంటున్నాను. మీరేమంటారు? కాదంటారా? చెప్పండి అమ్మ, పర్లేదు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. తప్పు చెప్పినా పర్వాలేదు. నేను అడిగిన ప్రశ్నకి స్మాల్ ఆన్సర్ చెప్పాలి, అంత లాంగ్ ఆన్సర్ వద్దు అమ్మా. నేను అడుగుతున్నది, నేనైతే క్రిస్మస్ క్రైస్తవులు కదండి పండుగ అన్నాడు, నేను కాదు అన్నా. మీరేమంటారు అన్నా అమ్మా? దేవునికి మహిమ ఒకటే ఆన్సర్. క్రిస్మస్ అనేది నువ్వు చెప్పిన ఆన్సర్ అది చాలా సబ్జెక్టుగా ఉంది, చాలా పెద్దది ఉంది, కరెక్టే. అది వెనకాల పెట్టాలి. అది లోకముకు అంతటికీ కలుగు మహా క్రిస్మస్ అంటే అమ్మా ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆయన దేవుడు కదా. పండుగ ఎవరు చేసుకుంటున్నారు? క్రైస్తవులు చేసుకుంటున్నారు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు క్రిస్మస్ని ఎవరు చేసుకోవాలా? అందరూ చేసుకోవాలా. అందరూ చేసుకోవాల్సిందేమో కొందరే చేసుకుంటున్నారు. కొందరే చేసుకోవాల్సింది అందరూ చేసుకుంటున్నారు. అందరూ చేసుకోవాల్సింది కొందరు చేసుకుంటున్నారు. కొందరు చేసుకోవాల్సింది హ్యాపీ న్యూ ఇయర్ ఎవరి పండుగ చెప్పాలా? ఏటి ఈ తెరకాసి ప్రశ్నలు ఏంటి వేళ నాకు కొత్త సంవత్సరంలో అనండి. నెక్స్ట్ ఇంక అదే మాట రావాలి మీ నోట్లోంచి. ఏటి తెరకాసి మాటలు ఏంటండి అయ్యగారు? ఏంటండి మీకు ఏంటి తల తెక్కిందండి అయ్యగారు? మీకు ఏమన్నా చెప్పండి అమ్మా. అందరికీ పండుగే, కానీ ఎవరు చేసుకుంటున్నారు? కొందరంటే ఎవరు? క్రైస్తవులే. ఏం చేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు ఏమి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు చెప్పండి. కానికి ఇచ్చాం కదండి, ఎందుకు వచ్చాండి అయ్యారు చెప్పండి. అది జనవరి 1 కదండి అయ్యారు, మరి రమ్మన్నారు కదండి బాబు, అందుకే వచ్చాండి బాబు. చెప్పండి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు చెప్పండి. సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మళ్ళీ చల్లగా చూడండి. వెరీ గుడ్, బాగుంది. సమాధానం బాగుంది. 2 సమాధానాలు బాగుంది. ఇంకమ్మా కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి. ఓకే, ఇది నూతన సంవత్సరమా రూల్ ప్రకారం కాదా అనేది పక్కన పెట్టండి. ప్రపంచంలో 70 నుంచి 85% ఈవేళ జనవరి 1ను నూతన సంవత్సరం ప్రారంభ దినంగా చేసుకుంటున్నారు. ఓకే, ఇది నూతన సంవత్సరంగా మనం కూడా అగ్రీ అయ్యాం. మనం ప్రతిరోజు దేవుడికి వందనాలు చెబుతాం. ఒక సంవత్సరం అయిపోయింది రూల్ ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం. కాబట్టి జరిగినటువంటి 365 రోజులను బట్టి, ఆయన మనకిచ్చిన కాపుదలను బట్టి, కృపను బట్టి ఏం చెల్లించడానికి వచ్చాము అమ్మా?
కృతజ్ఞత కృతజ్ఞతలు ఎవరు చెల్లించారు ఇక్కడ? ఎవరు చెల్లించారు కృతజ్ఞతలు? ఇప్పుడు మీరు మీ మనసులో మార్చుకునే రూపాంతరంలోకి వచ్చినట్టేనా లెక్క? ఎంతకాలం ఇదే జీవితం కలిగి ఉంటారు? మీ మనసులో మారి రూపాంతరం పొందే అనుభవం మీ దగ్గర రాలేదు. ఎప్పుడు పనికిరాని నీళ్ళు పనికొచ్చిన నీళ్ళ కింద మారాయంటే కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పును ఆ నీళ్ళలో కలిపినప్పుడు ద చేంజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. మార్పు వచ్చింది. ద చేంజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. క్రొత్తదనం వచ్చింది. పాత నీళ్ళ యొక్క స్వభావం పోయింది. ఆ నీళ్ళు తాగితే మనుషులు చచ్చిపోతున్నారు. ఆ నీళ్ళు తాగితే వ్యాధి బారిన పడుతున్నారు. ఆ నీళ్ళు తాగడానికి ఎవరు ముందుకు లేరు. అలాంటి నీరు పనికొచ్చే నీరు కింద మారిపోయింది. ఇప్పుడు ఆ నీరుకి నువ్వు సాదృశ్యంగా ఉన్నావు. ద వాటర్ ఈజ్ రిజెంబ్లింగ్ యూ. ద వాటర్ ఈజ్ రిజెంబ్లింగ్ యువర్ లైఫ్. పనికి రాని నీ జీవితం పనికొచ్చేదిగా మారాలి అంటే ఒక నూతనమైనటువంటి జీవితం నీలోనికి రావాలి. నూతన సంవత్సరాలు దేవుడు ఇస్తున్నాడు. 1 2 3 4 5 6 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా కఠినమైన హృదయం, కరుడు కట్టిన మనస్సు, ఇతరులను కృంగదీసే హృదయం, కుళ్ళుతో నింపుకున్నటువంటి మనస్సు, పశ్చాత్తాపం లేదు. అయ్యో ఎంత బలవంతుణ్ణి, కళ్ళు తీసేసి నన్ను కట్టేసి ఇలా చంపబోతున్నారు. సరే ఈ టైంలోనే సరే దేవుని అడిగితే ఒకవేళ దేవుడు నాకు నూతనమైన బలము చెప్పు. హల్లెలూయా. అప్పుడు సంసోను అప్పుడు ప్రార్థన చేశాడు. కానీ దేనికోసం చేశాడంటే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి దేవుడికి స్తోత్రం. అక్కడ కూడా పగే. అతని జీవితంలో మార్పు లేదు. జీవితంలో మార్పు లేదు. సైతానుకి అవకాశం ఇస్తున్నావు నువ్వు. సాతాను చేష్టలు కనబడుతున్నాయి. సాతానుడు నిన్ను లీడ్ చేస్తున్నాడు. ఆ సంసోను ఏం చేస్తున్నాడు తెలుసా? ఈసారికి నాకు బలమి, ఆ ఫిలిష్తీయులందరినీ చంపడానికి అన్నాడు. పగ తీర్చుకోనేమన్నాడు. దొంగ పగ మాట్లాడతలేదు. ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు? నీ రాకడలో. యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? దేవునికి స్తోత్రాలు. భారం ఏది నీకు? దేవుడంటే భారం అమ్మా. దేవుడంటే భారం లేదు. దేవుడు వాక్యం నీకు ఎక్కుతలేదు.
దేవుడు వాక్యం నీ గుండెలు బద్దలు కొడతలేదు. మీరు ఎందుకు వచ్చారో ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోకూడదు. నువ్వు ఎందుకు వచ్చావనే కాన్సెప్ట్లోనూ ఉండాలి. ఇక్కడ సైతానికి అవకాశం ఇస్తున్నావు. వచ్చే సంవత్సరం అంతా ఇంకా సాతానుడు మిమ్మల్ని లీడ్ చేస్తాడు. 365 సంవత్సరాల రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను దేవుడు కాపాడాలి అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా వాక్యం వినాలా? క్రియ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? దేవుడికి అవకాశం ఇస్తే. నీళ్ళు, చెరువులో నీళ్ళు, కాలువలో నీళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయి? ప్రవక్తకు అవకాశం వచ్చినప్పుడు. ప్రవక్త ఆ కొత్త పాత్రలో ఉప్పుని కలిపి దాంట్లో విడిచిపెట్టినప్పుడు నీళ్ళు బాగుపడ్డాయి. నువ్వు ఎప్పుడు బాగుపడతావంటే నీవు నూతనమైన పాత్రగా మారినప్పుడు, నువ్వు లోకానికి ఉప్పుగా మారినప్పుడు, నువ్వు లోకానికి వెలుగుగా మారినప్పుడు. అప్పుడు అనేక మంది నీ ద్వారా దీవించబడతారు. అప్పుడు నీ దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతారు. ఆ నీళ్లు తర్వాత తాగడానికి ఉపయోగపడ్డాయి అని వాక్యం చెబుతుంది. ఎప్పుడు? హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను ఆ నీళ్లను బాగు చేశాను కనుక, అంటే ఇప్పుడు వరకు ఆ నీళ్లు తాగుతుంటే వాళ్ళకి ఏమొస్తుంది? చావు. కానీ ఇప్పుడు ఈ నీటి వల్ల నీకేం కలగదు? నీకు మరణం రాదు. ఎందుకంటే ఈ నీటిని నేను ఏం చేశాను? నిన్ను కూడా దేవుడు బాగు చేశాడు, కానీ నీ వలన ఎవరికి జీవం ఎక్కుతులేదు. నిన్ను దేవుడు అలాగే బాగు చేశాడు. జస్ట్ లైక్ ద వాటర్ ద ఎలీషా హీల్డ్. అతడు ఎలా దాన్ని బాగు చేశాడో నిన్ను అలా దేవుడు బాగు చేశాడు. పలు చోట్ల పలు సార్లు పడిపోయినప్పుడు లేవదీశాడు, కురింగినప్పుడు లేవదీశాడు, పాపం నుంచి లేవదీశాడు. నువ్వు ప్రార్థించకపోయినా సరే నిన్ను ఆదరిస్తా ఉన్నాడు. నువ్వు దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసినా, కొంతమంది 2 నెలలైనా 3 నెలలైనా, క్షణమైనా నిన్ను విడిచి నేను ఉండగలనా అని పాట ఒకటి ఉంది. క్షణమైనా నీవు లేని ఇల్లు ఆలయం అవుతుందా అని పాట ఉంది. నువ్వు దేవుని ఆలయాన్ని విడిచిపెడుతున్నావు, దేవుని మాటలు విడిచిపెడుతున్నావు. ఎందుకంటే నీకున్న పొగరు, నీకున్న అహంకారం, నీకున్న పనులు, నీకున్న లోక ప్రేమ, నీకున్న ప్రాజెక్ట్స్, నీకున్న లోకంలో ఉన్న గోల్స్. ఇది నాదని అది నాదని అదిరి పడతావు, చివరికి ఏది రాదు. నీతో వచ్చేదేముంది? నువ్వు ఎంత చేసినా, ఎంత సాగుబడి చేసినా, ఎంత పని చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. బెంగళూరులో ఒక ఆవిడ బెగ్గార్ చచ్చిపోయిందట. ఒక చాప వేసుకుని చచ్చిపోయిందట, రోజు పడుకున్న చోటే. సరే, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫ్ బెంగళూరు వాళ్ళు వచ్చారు. ఆవిడని తీసుకెళ్ళడానికి శవాన్ని ఎవరు ఎత్తుకోపోతే ఆవిడని తీసుకెళ్ళడానికి వస్తే ఆ చాప తీసేయండి అంటే చాప ఎలా తీయగానే 3 కోట్ల రూపాయలు ఉన్నాయట. 3 crores of rupees. సిస్టూరు. మనిషికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, డెబిట్ కార్డు లేదు, క్రెడిట్ కార్డు లేదు, బ్యాంక్ కార్డు లేదు, ఏటీఎం కార్డు ఏమీ లేవు. 3 కోట్లు ఉన్నాయి. ఏమైనా పట్టుకెళ్ళిందా? 3 కోట్లు ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు. కారణం దానికి ఎవరో ఏమీ లేదు. దేవుని బిడ్డలారో జాగ్రత్త. నువ్వు సంపాదించేది ఇతరులు తీసుకోవడానికే తప్ప ఎందుకో కాదు. కానీ ఆత్మలను సంపాదిస్తే దానికి నీకు క్రెడిట్ దేవుడు ఇస్తాడు. నువ్వు ఆత్మలు రక్షిస్తే నీకు నీతి కిరీటం, మహిమా కిరీటం, వాడబారు కిరీటం, అక్షయ కిరీటం
రక్షణ కిరీటం. ఏ కిరీటం? ఏ కిరీటం నువ్వు పొందావు? ఇన్ని కిరీటాల్లో ఏ కిరీటం నీ గురించి నువ్వు ఖాయం చేసుకుంటున్నావు? పెళ్ళిళ్ళు ఖాయం చేసుకుంటున్నావు, సంబంధాలు ఖాయం చేసుకుంటున్నారు, పనులు ఖాయం చేసుకుంటున్నారు. పనులు లేనంతకాలం గుళ్ళో పడుతున్నారు. పని దొరికిందంటే ఫ్లైట్ ఎక్కేస్తున్నారు, ఇంక మళ్ళీ మనిషి కనబడతలేదు. బై బాయ్ బై బాయ్ బై బాయ్ గుడ్ బాయ్. నువ్వెంత, నీ పని ఎంత? నువ్వెంత, నీ పని ఎంత? దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నావు. దేవుడి సన్నిధికి నువ్వు దూరంగా ఉన్నావు. నీకు దేవుడి యొక్క కరుణ మాత్రమే తెలుసుకున్నావేమో, దేవుని ఉగ్రత గురించి ఆలోచించడం లేదు. ఆయన ఉగ్రత నీ మీద రాకుండా 26 సంవత్సరాన్ని కాపాడుకోవాలి అని నువ్వు అనుకుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు ఎలాగూ తప్పించుకుందువు. నువ్వు మనుషుల నుండి ఎస్కేప్ అవుతున్నావు, తల్లిదండ్రుల నుంచి ఎస్కేప్ అవుతున్నావు, ఫ్రెండ్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, కానీ దేవుడి నుండి నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. ఎవ్రీ వర్క్, ఎవ్రీ మైన్యూట్ వర్క్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ అండర్ ది సర్వైలెన్స్ ఆఫ్ గాడ్, హెవెన్లీ గాడ్. సీసీ కెమెరాలు అంటే ఇప్పుడు వచ్చాయి. దేవుడు సీసీ కెమెరాల నీ గురించి నీకు తెలుసా? ప్రతీదీ అది లెక్కలోకి వస్తుంది. ప్రతీది చిన్న విషయం కూడా. నువ్వు వాడిన అబద్ధం, నువ్వు అరిచిన అరుపులు, నీ కేకలు, నీ గొడవలు, నీ దురహంకారం, జాతి అహంకారం, పగరుబోదు మాటలు, దేవుడి సన్నిధికి దూరంగా ఉన్నటువంటి రోజులు, కామంతో, క్రోధంతో, లోభంతో, మోహంతో, మదంతో, మత్సర్యంతో నింపపుచ్చుకున్నావు. నూతనమైన పాత్రగా దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు. శిల్పి చేతిలో శిలను నేను పాడుతున్నావు, కానీ నువ్వు శిల్పి చేతిలోంచి బయటికి వెళ్ళిపోయావు. ఎగురుతున్నావు. కొండ ఎగిరితే ఏమవుతుంది? పగులుతుంది. జాగ్రత్త. అన్ని రోజులు నీవు కాదు, దేవుడిచ్చిన ప్రశస్తమైనటువంటి సమయం. సంవత్సరములు గడిచి చూడగా నూతన పరచుము. సంవత్సరం అంటే ఏంటనుకుంటున్నారు? టైం. గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ టైం ఫర్ యూ, ఫర్ యువర్ లివింగ్. నీ సమయాన్ని అంతటినీ సెల్ ఫోన్కే వాడుతున్నావు. చాలామంది భర్తలో భార్యలతో కాలం గడుపుతులేదు. భార్య ఒక సెల్ ఎట్టుకుంటుంది, భర్త ఒక సెల్ ఎట్టుకుంటున్నాడు. చాలా చోట్ల పిల్లలు సెల్, ఎవరి మొబైల్ వాళ్ళే. ఇలాగే ఒక దొంగడు వచ్చాడంట సైలెంట్గా ఇంట్లోకి. వీడు సెల్ ఫోన్ చూసుకున్నాడంట. అయ్యగారు అన్నాడంట, ఎందుకని మంచిదని. ఆడికి అర్థం కాలేదు. ఇలా అన్నాడంట, నన్ను దొంగతనం చేసుకోమన్నాడు అయ్యగారు. సర్లే లోపలికి వెళ్ళాడట. ఆవిడ ఒక అమ్మగారమ్మ ఇంకో స్లీపింగ్ చైర్లో కూర్చుని ఆవిడ చూసుకుంటున్నాను. అమ్మగారు అన్నాడంటే ఎందుకని మంచిదని. కానీ అన్నదంట. కానీ అంటే అయ్యి బాబు ఎంత సూపర్ ఇంట్రెస్ట్ ఇంకెక్కడ ఉండదని తాళాలు తీసుకున్నాడంట. పిల్లలు కూడా ఎందుకని మంచి పిల్లల దగ్గరికి వెళ్ళాడంట. బేబీ అన్నాడంట. ఓకే అందంట. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడంట. బాబు అన్నాడంట. రైట్ అన్నాడంట. ఇంకేం మనకి ఎగిరి గెంతేసాడంటాడు దొంగోడు. శుభ్రంగా ఉన్న బీరువాతో సహా ఎత్తుకెళ్ళిపోయాడండి. బీరువాలో ఉన్నాయి కదా, బీరువాతో సహా ఎత్తుకుపోయాడండి. ఇప్పుడు ఇలా అందరూ మళ్ళీ కొంచెం సెల్ ఫోన్లు పక్కన పెట్టి అందరు ఛార్జర్లో పెట్టి అందరూ మొఖాలు చూసుకున్నారంట. మామూలు ఇందాక నువ్వేనా పిలిచి అంటే నేను కాదు, నువ్వేనా కాదు, మరి ఎవరొచ్చారు? బీరువేది తాళాలు ఎందుకే? బీరువే లేకపోతే తాళాలు ఏం చేసుకుంటావే? దౌర్భాగ్యుడా బుద్ధులేండి రా పిల్లలారా, బుద్ధులేని తండ్రి, బుద్ధులేని అమ్మ, జ్ఞానం లేనా బాబు?
భయభక్తులు లేని పిల్లలారా, బుద్ధి జ్ఞానం తల్లిదండ్రులారా అని ఒకరికొకరు గచ్చేసుకున్నారు. 16 ఏంటి అమ్మా 16 గాజులు ఉన్నాయంటే ఆవిడికి, మంచి వజ్రాలతో పొడిగించినాయి అన్నీ జాగ్రత్తగా. పెళ్ళికని తెచ్చిందంట బ్యాంక్ నుంచి, లేకర్ నుంచి తెచ్చిందంట, ముందు రోజే తెచ్చి పెట్టుకుందంట. ఓకే అంది కదా. అప్పుడు మనోడు గోకేసాడు. ఓకే అంది, ఆడు గోకేసాడు. బీరువాతో సహా పైకి అయిపోయాడు. చిన్న బీరువా, లాకర్లు ఉంటాయి కదా, ఏమైపోయింది? అలా గోకే అయిపోయింది. సవరం అయితేనే కానీ వివరం రాదు. అయిపోయిందా? దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు నీకు ఇచ్చిన వాల్యుబుల్ టైంని, వెరీ వాల్యుబుల్, ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్. ఇఫ్ యు మిస్యూజ్ యూ హ్యావ్ టు పే హై రెమ్యునరేషన్. నీవు సమయాన్ని పాడు చేశావా, దానికి నువ్వు మూల్యం చెల్లిస్తావు. మేనే టేకే లోఫార్సి. నిన్ను నేను చూసినప్పుడు తక్కువగా కనబడ్డా, ఎక్కువ సమయం ఇచ్చాను, నన్ను తక్కువ చేశావు. ఎక్కువ ఆహారం ఇచ్చాను, నన్ను తక్కువ చేశావు. ఎక్కువ బట్టలు ఇచ్చాను, నువ్వు నాకు తక్కువ బట్టలు ఇచ్చావు. అన్నీ ఇచ్చాను, నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు. వెనక నుండి తన్నేంది ఒకరు, తన ముందు నుండి నవ్వేంది మరి ఒకరు. వెనక నుండి తన్నేంది ఒకరు, ఎవరు తన్నుతున్నారు? మీ ఇంట్లో వాళ్ళు ఏసైని తన్నుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళు ఆయన చూసి పరిహాసం చేస్తున్నారు. నీకు జ్ఞానం లేక వాళ్ళతో పాటు నువ్వు ఉన్నావు. ఎందుకంటే వాళ్ళు నువ్వు మార్చలేదు. కొత్త పాత్రలో ఉప్పేసి తీసుకెళ్ళి వాళ్ళని కడగలేదు, వాళ్ళు శుద్ధీకరించలేదు. అందుచేత వాళ్ళు ఇంకా పాత జీవితంలోనే ఉన్నారు. సంవత్సరాలు మారినా, యుగాలు మారినా వాళ్ళు మాత్రం మారటం లేదు. కారణం ఏంటంటే స్టబర్న్ హార్ట్, కఠినమైన నీ గుండె, నీ హృదయం. దేవుడికి అవకాశము నువ్వు ఇచ్చావనుకుంటున్నావు, కానీ నీ గుండెలు ఇంకా పగలలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, పగిలిన హృదయంతో పాట పాడుమా, విరిగిన మనసుతో. నీ దగ్గర ఈ రెండూ లేవు. ఈ రెండూ లేకపోతే ఎన్ని సంవత్సరాల ఆయుష్ నీకు ఉన్నా నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాచుచూ పైకి ఎగరలేవు. నేను బోటకు మాటలు చెప్పను. నూతన సంవత్సరం కదా, క్రిస్మస్ కానుకల్లాగా మరి నూతన సంవత్సరం కానుకలు తీసుకుని గ్రీటింగ్లు ఇచ్చేసి ప్రభుత్వం సంతరించి నేను పంపించే వ్యక్తిని కాదు. నేను ఆ టైప్ కాదు. నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. నేను జరగబోతున్నాయి చెబుతాను. జరిగినవి మీకు తెలుసు, ఏమేమి జరిగాయో తెలుసు. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. చాలా చెడ్డ అనుభవం నీకు జరిగింది 25లో, కనీసం 26లో. ఎక్స్పెక్ట్ ఏ న్యూ థింగ్. ఎక్స్పెక్టేషన్స్, ఇయర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ 2026. ఎక్స్పెక్ట్ చేయి. నీ పిల్లలకి ఆశీర్వాదం కలగాలని కోరుకో. చేతుల పైకెత్తాను, కోరుకో. నీ పిల్లలు కోరుకో, నా పిల్లల మీదకి ఆశీర్వాదం రావాలి, నా మీదకి ఆశీర్వాదం రావాలి, నా పాపాలు పోవాలి. ఇట్ ఈజ్ ట్రూ. నేను చెబుతున్న మాట నిజం. ఎవరైనా ఈ మాటల్ని సిల్లీగా తీసుకున్నవాడు, ఈ మాటల్ని సింపుల్గా తీసుకుంటే నీ మీదకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ నూతనత్వం రాదు. మీ మనసులు మారి నూతన మొగుటిన వల్ల రూపాంతరం పొందుడి. రూపాంతర అనుభవంలోకి రావాలి. యేసు ప్రభు రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిపోయారు.
నూతన అనుభవంలోనికి రావాలా. నూతన జీవం ప్రసాదిస్తున్నాడు దేవుడు. నూతన పాత్రగా నిన్ను చేస్తానంటున్నాడు. ఇదిగో కొద్ది క్షణాల్లో నిన్ను దేవుడు తన ఆశీర్వాదంతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు. నిన్ను దీవించబోతున్నాడు. పరిశుద్ధుడా వందనాలు. కళ్ళు మూసుకుని దేవా ఈ యొక్క అద్భుత